స్వామి స్వామి మ్మ్. ఇవాళ ఇంకా భక్తులు ఎవరు రాలేదేంటి స్వామి? సమయం ఆసన్నమైనది, నువ్వు సిద్ధంగా ఉండు. నమస్కారం స్వామి. నమస్కారం నాయన. నాకు చాలా సమస్యలు ఉన్నాయి స్వామి, మీరే ఏదో ఒక పరిష్కారం చూపించాలి. సరే, నువ్వేం బాధపడకు నాయన. రేపు మీ ఇంటిలోని మట్టి తీసుకొని మీ ధర్మపత్నితో కలిసి రండి. అలాగే స్వామి. The next day. స్వామి స్వామి మ్మ్. ఇదే ఎర్ర రంగు పట్టు చీర కట్టుకుని విరక్తిగా ఉంది స్వామి. ఏదైనా మంచి మంచి రంగుల పట్టు చీరలు ఇప్పించండి స్వామి. ఇప్పుడు భక్తులు వస్తారు కదా, వారిచ్చిన కానుకలతో మనం కంచి వెళ్ళి తెచ్చుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం నాయన, నమస్కారం. స్వామి, మా ఇంటి నుంచి మట్టి తెమ్మన్నారు కదా, తీసుకొచ్చాను స్వామి. ఇటు తీసుకురండి నాయన. ఇదిగోండి స్వామి. నాయన, నీ ఇంటి మట్టి ఏం చెబుతుందంటే నీకు జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని చెబుతున్నాయి. అవును స్వామి. నాయన, బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళతోనే నీకు ప్రమాదం ఎక్కువగా ఉంది నాయన. అవునా స్వామి? నాయన, ఈ మట్టి ఏం చెప్తుందంటే నువ్వు కాక నీ భార్య జీవితంలో ఇంకా 2 మగవాళ్ళు ఉన్నారు నాయన. ఇప్పుడు ఇంట్లో ఉన్న నీ కొడుకు కూడా నీ వాడు కాదు నాయన. ఇంకా మీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా నాయన? నీ జేబులో ఉన్న డబ్బులు దొంగతనం చేసి వారి పుట్టింటికి పంపిస్తుంది నాయన. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నీ జీవితం ఇంకొద్ది రోజుల్లోనే ముగియనున్నది. మీ ఆవిడ టీలో విషం కలిపి నిన్ను చంపబోతుంది. రామ రామ. ఏమైంది నాయన, అలా ఎందుకు నవ్వుతున్నావు? స్వామి, అది మా ఇంటి మట్టి కాదు. మట్టి తీసుకురావడం మర్చిపోయాను, అందుకే మీ ఇంటి బయట మట్టి తీసుకొచ్చాను. అది మీ మట్టే. ఎంత మోసం చేశావు! ఓ స్వామి, ముందు మీ భవిష్యత్తు చూసుకోండి, తర్వాత మా భవిష్యత్తు చెప్తురు కానీ. భలే స్వామి దగ్గర తీసుకొచ్చాం, వెళ్ళాం కదా. Please like, share and subscribe.